దిక్పాలకులైనటువంటి ఇంద్ర వరుణ యమ కుబేరులు ఒకసారి నలమహారాజును పిలిపించి తమ దూతగా దమయంతి దగ్గరికి పంపిస్తారు. దమయంతి నలమహారాజును తప్ప మరొకరిని వివాహమాడను అని దృఢ సంకల్పంతో ఉంది. నలమహారాజు దమయంతి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంద్రవరుణ యమ కుబేరుల్లో ఒకరిని స్వయంవరంలో వరించు అని చెప్పేసి దౌత్యం చేస్తాడు. అయితే దమయంతి అలా చేసుకోవలసి వస్తే, అలా వరించవలసి వస్తే నేను అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తాను, లేదా నీటిలో దూకి ప్రాణత్యాగం చేస్తాను, లేదా ఉరి వేసుకొని ప్రాణాలు విడుస్తాను అని చెప్తుంది. నువ్వు ఆ విధంగా అంటే ఈ ఇంద్రవరుణ యమ కుబేరుల నుంచి తప్పించుకోవడానికి నువ్వు ఏదో ఒక మార్గంలో నువ్వు ప్రాణత్యాగం చేస్తే ఈ నలుగురిలో ఒకరి దగ్గరికి తప్పకుండా చేరుతావు. అంటే దేని నుంచి అయితే నువ్వు తప్పించుకోవాలి అనుకుంటున్నావో అది నువ్వు తప్పకుండా చేయవలసి వస్తుంది. కాబట్టి ముందే వాళ్ళ నలుగురిలో ఒకరిని వరించు. ఎలాగంటే ఘట్టకుటిక ప్రభాత న్యాయంలాగా. అంటే దేని నుంచి నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నం ద్వారా ఆ నలుగురిలో ఒకరికి నువ్వు తప్పకుండా చిక్కిపోతావు అని చెప్తాడు. మరి ఘట్టకుటిక ప్రభాత న్యాయము అంటే ఏంటి? ఘట్టము అంటే ట్యాక్స్, కరము పన్ను, కుటిక అంటే చిన్న కుటీరము, గూడిసె అన్నమాట. ప్రభాతము అంటే ఏకోజామున పొద్దు పొద్దున్నే అని అర్థం. అయితే ఈ ఘట్టకుటిక ప్రభాత న్యాయం ఎలా పుట్టింది అంటే, పూర్వం ఏదైనా గ్రామంలో వ్యాపారం చేసుకోవాలంటే ఆ గ్రామానికి కొంత పన్ను కట్టవలసి ఉంటుంది. ఒక వర్తకుడు ఒక గ్రామంలో వెళ్ళి కొంచెం వ్యాపారం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతాడు, తన గ్రామానికి తిరుగు ప్రయాణం అవుతాడు. అయితే మధ్యలో అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఏమిటది? నేను ఇప్పుడు కానీ బయలుదేరి వెళితే ఆ ఘట్టకుటిక దగ్గర, అంటే ఈనాటి భాషలో ఏం చెప్పుకోవచ్చు అంటే టోల్ గేట్ అనుకుందాం, అక్కడ మనం కొంచెం ట్యాక్స్ పే చేయవలసి ఉంటుంది. కాస్త చీకటి పడిన తర్వాత బయలుదేరితే అందరూ నిద్రపోతారు, ట్యాక్స్ నుంచి తప్పించుకోవచ్చు అనే ఆలోచన చేసి అక్కడే సందుల్లో గొంతుల్లో తిరుగుతూ ఉంటాడు. కానీ ఆ గ్రామం తనకి కొత్తదవ్వడం వల్ల బయటికి వెళ్ళే దారి మాత్రం కనిపెట్టలేకపోతాడు. ఈ విధంగా రాత్రంతా సందుల్లో గొంతుల్లో తిరిగి ప్రభాత సమయానికి ఆ ఘట్టకుటిక దగ్గరికే చేరుకుంటాడు తనకు తెలియకుండానే. ఇంకేముంది, అక్కడ ట్యాక్స్ తప్పకుండా కట్టవలసిందే. ట్యాక్స్ కట్టి బయలుదేరాడనమాట. అంటే దేని నుంచి తప్పించుకోవడానికి మహాప్రయత్నం చేశాడో అది చెయ్యక తప్పలేదన్నమాట. పైపెచ్చు రాత్రంతా సందుల్లో గొంతుల్లో తిరగడం ఎక్స్ట్రా పరిశ్రమ. ఇటువంటి సందర్భంలో ఈ ఘట్టకుటిక ప్రభాత న్యాయాన్ని మనం ప్రయోగించి